టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయమే లక్ష్యంగా టీడీపీకి జై కొడుతున్న వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానన్న చంద్రబాబు మాటలపై నమ్మకం కుదిరింది. వాలంటీర్లు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికలలో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలనుకున్న వైసీపీ నేతల ఆశలు అడియాసలయ్యాయి. విడవలూరు మండలం టీడీపీ సీనియర్ నాయకులు వాసు, చిమట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి చెందిన 10 మంది వాలంటీర్లు కోవూరు శాసనసభ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జయంతి, శ్రీనాథ్, మౌనిక, తిరుపతమ్మ, సుజని, నరేంద్ర, నరేష్, నాటా సాయి, ఉపేంద్ర, అమల తదితర వాలంటీర్లకు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పసుపు కండువాల కప్పి వారిని పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఎవరైతే గత 5 ఏళ్ల నుంచి వాలంటీర్లుగా సేవలందించారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం గతంలోలా కాకుండా చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గుర్తు చేశారు. టీడీపీలో చేరిన వాలంటీర్లు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అవినీతి మరియు నేరమయమైనటువంటి ప్రస్తుత రాజకీయాలలో వేమిరెడ్డి దంపతులు లాంటి సేవా దృక్పథం ఉన్న నిస్వార్థ నాయకులను ప్రజాప్రతినిధులుగా గెలిపించి చట్టసభలకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దామరమడుగులో పర్యటించారు. కాగా వీపీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రశాంతిరెడ్డికి జై కొట్టారు అక్కడి జనం. జై టీడీపీ, జై ప్రశాంతిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కోవూరు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి జనం జేజేలు పలికారు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయంలో మేము సైతం అంటూ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. సూరా శ్రీనివాసులరెడ్డి మరియు బుచ్చిరెడ్డిపాలెం మండల మైనార్టీ నాయకులు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో దామరమడుగు గ్రామానికి చెందిన దాదాపు 50 మంది మహిళలు వైసీపీకి టాటా చెప్పేసి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరినట్లు ముస్లిం మహిళలు చెప్పారు. ఈ సందర్భంగా వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడవలూరు మండలం బసవాయపాళెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రశాంతమ్మకు జై కొట్టారు బసవాయపాళెం ప్రజలు ఈ నేపథ్యంలో. కాగా వలసలతో కొడవలూరు వైసీపీ ఖాళీ అనేట్లుగా ప్రశాంతిరెడ్డికి జై కొట్టారు అక్కడి జనాలు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవా దృక్పథం ప్రసన్న పాలిట శాపమైందని చెప్పాలి అంటున్నారు అక్కడి ఆడపడుచులు ఆదరించేవారు కొందరైతే అమ్మలా అభిమానించేవారు మరికొందరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని. ప్రశాంతమ్మను గెలిపించుకుంటే గానీ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి కాదన్న అభిప్రాయానికి వచ్చేశారు అక్కడి వారంతా. అధికార పార్టీ ఆంక్షలను లెక్క చేయకుండా గ్రామాలే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెంట నడిచేందుకై సిద్ధపడ్డారు. ఇప్పటికే వలసలతో విలవిలలాడుతున్న కొడవలూరు మండలం నుంచి వైసీపీకి చెందిన బసవయ్యపాలెం గ్రామ సర్పంచ్ పెళ్లిటి రజనీతో పాటు బసవయ్యపాలెం గ్రామ మాజీ ఉప సర్పంచ్ సురేష్ కుమార్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి, కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్న నిర్లక్ష్య ధోరణితో విసుగెత్తి వైసీపీని వీడామన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పారు. అలాగే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈరోజు బుచ్చి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ ప్రచారంలో వైసీపీ టు టీడీపీ వలసలతో విలవిలలాడింది బుచ్చి మండలం. వలసల బాట పడుతున్న వైసీపీ నేతల తీరు చూస్తూ ఉంటే కోవూరు నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుతున్నారా అన్న సందేహమేస్తోందని బుచ్చి ప్రజలంతా అన్నారు. కోవూరు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరేందుకు వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు క్యూ కట్టారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు, ఆర్ఆర్ నగర్ మరియు హరిజన కాలనీలకు చెందిన 10 మంది స్థానిక వైసీపీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. బుచ్చిరెడ్డిపాళెం సీనియర్ నాయకులు సూరా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో చలాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేతలు మహేష్, శ్రీను, వెంకయ్య తదితరులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే గ్రామాలే తరలివచ్చి ప్రశాంతిరెడ్డి విజయమే లక్ష్యంగా వైసీపీని వీడి స్వచ్ఛందంగా టీడీపీలో చేరడం చూస్తుంటే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వైసీపీ ఖాళీ అయినట్లేనని అక్కడి ప్రజలంతా చెప్తూ ఉండడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.